గత 108 వారాలుగా జరిగిన స్వామివారి మా చేత చేయించుకునే ఈ కార్యక్రమం క్లోజ్ అయిపోతుంది. అంటే క్లోజ్ అంటే దగ్గరగా అవుతుందండి, భగవంతుడికి ఇంకా దగ్గరగా అవుతుంది. అందుకని ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఆపివేయకూడదు అనే భగవంతుని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఒకరి ఇంట్లో నిర్వహించాలి అని సత్సంకల్పించుకొని అది మన అభయవంత నిర్వాహకులు రాజుగారి ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం ఒకళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంటే మనం స్వామివారిని మన ఇంటికి ఆహ్వానించి స్వామివారిని మన హృదయాల్లోకి ఆహ్వానించి మనం ఆనందంతో కూడిన ఐశ్వర్యాన్ని పొందుదాం, అలాగే ఐశ్వర్యంతో కూడిన ఆరోగ్యాన్ని పొందుదాం, అలాగే ఆరోగ్యంతో కూడిన ఆయుష్ను పొందుదాం. ఇది స్వామివారిని మన ఇంటికి ఆహ్వానిస్తే చాలు, స్వామివారి వెంట ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే పెద్దలు ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్లుగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ సూక్తిని అనుసరించి మనం మనకి స్వామివారు ఇచ్చిన జీవితంలోంచి ప్రతి నెల కొంత సమయాన్ని వారి రూపంగా ఒక 10 మంది మిత్రులు అట్లా కూర్చొని స్వామివారి గురించి 4 పాటలు పాడుకొని స్వామివారి పూజ చేసుకొని స్వామివారి గురించి వారి చరిత్రలోని విశేషాలు, స్వామివారి జీవిత విశేషాలు ఇవన్నీ కూడా మనం చర్చించుకొని స్వామివారికి మరింత దగ్గర అవుతాం. ప్రసన్న సుబ్రహ్మణ్య గారు రాసినటువంటి అవధూత లీల అనే గ్రంథంలో ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పారు. మానవుడు వారికి సుఖశాంతులతో జీవించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఆ సుఖశాంతులు జీవించడం అనేది మనం ఆచరించే ధర్మం మీద ఆధారపడి ఉంటుందని భగవద్గీతలో చెప్పబడింది. అటువంటి ధర్మానికి ఎలా మనం అలవాటు కావాలి అంటే మహాత్ముల సాంగత్యం ఒకటే మార్గం అని చెప్పి అవధూతుల పుస్తకంలో రాసింది. ఈరోజు మహాత్ములు జాడ చాలా అరుదుగా దొరుకుతుంది. కాబట్టి దీనికి ఉపాయంగానే భగవంతుని సాన్నిధ్యం మనకు ప్రత్యక్షంగా లభించినప్పుడు ఏంటంటే మహాత్ముల చరిత్రని పారాయణం చేసినా కూడా మహాత్ముల సాంగత్యం మనకి దొరికినట్లే. కాబట్టి మహాత్ముల చరిత్రలోని ముఖ్యమైన విషయాల్ని మనం ప్రతి నెల ఒకరింట్లో కూర్చొని చర్చించుకొని భగవంతునికి బాగా దగ్గరయ్యి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ జీవితాన్ని భగవంతుని ద్వారా పొంది మన శేష జీవితాన్ని భగవంతునికి అర్పితం చేస్తూ సంతోషంగా గడుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. దానికి సంబంధించిన ఇప్పుడు బ్యానరు రాజుగారు మాకు అభయమందిరంలో మనందరికీ పెద్దనమాట సత్యం మాస్టర్ గారు, ఆయన కలిసి ఈ బ్యానర్ని ఆవిష్కరిస్తారు. అయ్యారండి.